అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. 1445వ రమదాన్ 16వ రోజు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ధర్మ ప్రచారంలో. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అహర్నిశలు, పగలు, రాత్రి రహస్యంగా మరియు బహిరంగంగా ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు. అయితే దీని యొక్క ప్రారంభంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో 3 సంవత్సరాల వరకు రహస్యంగా, గుప్తంగా ధర్మ ప్రచారం చేయసాగారు. 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సూరత్ అల్ హిజ్ర్లో ఆయత్ నంబర్ 94 ఫస్దా బిమా తుమర్ వఅరిద్ అనిల్ ముష్రికీన్ అంటే, కనుక మీరు వారికి విడమరిచి చెప్పండి ఏ ఆదేశమైతే మీకు ఇవ్వడం జరుగుతుందో, మరియు ముష్రికులను, బహుదైవారాధకులను ఏమాత్రం పట్టించుకోకండి అని అవతరించిందో, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞపై అమలు చేస్తూ బహిరంగంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో జీవితాంతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక ఉత్తమమైన మరియు బలమైన సాధనం ఒకటేముండేది? నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడకుండా అల్లాహ్ ఆదేశాన్ని నెరవేరుస్తూ ఉండేవారు. చివరికి ఈ ధర్మ ప్రచారం ఇక బహిరంగంగా చేయండి అని వచ్చింది ఆదేశం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేశారు. నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడేవారు కాదు. ఈరోజు కూడా మనకు ఇది చాలా అవసరం. ప్రత్యేకంగా ఎవరైతే మంచిని ఆదేశిస్తున్నారో, చెడును ఖండిస్తున్నారో, సత్యం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారో, విద్యావంతుల్ని వారిని చేయడం, మరియు వారికి అల్లాహ్ యొక్క జ్ఞానం ఏదైతే వహీ రూపంలో పంపడం జరిగిందో అది చేరవేయడం, ఎవరైతే ఈ ముబారక్ శుభప్రదమైన పనులు చేస్తున్నారో వారు నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమాత్రం భయపడకుండా ప్రతి చిన్న, పెద్ద, స్వతంత్రుడు, బానిస, మగ, ఆడ, జిన్నులు మరియు మానవులందరినీ అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు. మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులపై దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు ప్రవక్త వారు సహాబాలు ఇక హబషా వైపునకు, ఇథోపియా అని ఈరోజు అంటారు దానిని, అబిసీనియా అని కూడా మన చరిత్ర పుస్తకాల్లో వచ్చింది, అక్కడికి వలస వెళ్ళాలని, హిజ్రత్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వం ఇస్లామియా ముస్లిం ప్రభుత్వం కానప్పటికీ, ఆ రాజు క్రైస్తవుడైనప్పటికీ వారిలో మెత్తదనం, సత్యం పట్ల ద్వేషం కాదు ప్రేమ ఉండినది గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొద్ది రోజుల తర్వాత స్వయంగా తాయిఫ్ నగరానికి బయలుదేరారు. ఎందుకంటే వారికి ఇస్లాం యొక్క సందేశం అందజేసి, వారు ఇస్లాం సత్య ధర్మానికి తోడ్పాటు అందిస్తారా, వారిలో ఎవరైనా దీనిని స్వీకరించి మంచి సహాయకులుగా ఉంటారా? ఎందుకంటే మక్కావాసులు అప్పటికే చాలా బాధ కలిగించేశారు. కానీ విచిత్రం, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కష్టపడి ఈ రోజుల్లో 80 నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆ రోజుల్లో గుట్టలు దాటుతూ కాలినడకన వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమాత్రం విలువ ఇవ్వకుండా, ప్రవక్త సందేశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోకుండా, స్వీకరించకుండా, వారు కేవలం స్వీకరించకున్నా కానీ బహుశా అది వారికే నష్టం, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమాత్రం గౌరవించకుండా ఏం చేశారు? నానా రకాలుగా బాధ పెట్టారు. చివరికి
ఎంతగా అంటే మక్కా వాసుల కంటే ఘోరమైన రీతిలో వారు ప్రవర్తించారు. తిరిగి మక్కా పోయేలా బలవంతం చేశారు. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముత్ఇమ్ బిన్ అదీ లేదా ఉదయ్ యొక్క రక్షణలో మక్కాలో ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ కాలంలోనే ఉకాద్, మిజన్న, జుల్ మజాజ్ లాంటి పెద్ద బాజార్లలో హాజరై అక్కడ ప్రతి తెగవారితో కలిసేవారు, వారి యొక్క నివాస స్థలానికి వెళ్ళేవారు మరియు వారికి ఇస్లాం యొక్క సత్య సందేశం చేరవేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలోనే ఒకసారి అకబాకు దగ్గరలో, సర్వసామాన్యంగా పెద్ద శైతాన్ అంటారు, పెద్ద జమ్రా, దేనికైతే హజ్ సందర్భంలో 7 రాళ్ళు కొడతారో దానికి దగ్గరలో మదీనా వాసులైన హజరజ్ తెగకు చెందిన 6 వ్యక్తులతో కలిశారు. వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించగా వారు వెంటనే ఇస్లాం స్వీకరించారు. మదీనాకు తిరిగి వెళ్ళి ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఈ విధంగా మదీనాలో ఇస్లాం వ్యాప్తి చెందింది మరియు ఇస్లాం ప్రవేశించని ఇల్లు అంటూ లేకుండినది. మరుసటి సంవత్సరం హజ్లో వారిలో నుండే మదీనా వాసులో నుండి 12 మంది వచ్చారు. అప్పుడు ఆయన వారితో అకబా వద్ద ఈ ప్రకారంగా ప్రమాణం తీసుకున్నారు, శ్రద్ధగా వినండి. ఆ రోజుల్లో ప్రమాణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో తీసుకున్నారు. ఈ రోజుల్లో ఈ ప్రమాణం మన కొరకు కూడా ఉంది. అల్లాహ్ యొక్క సత్య ధర్మం పట్ల మనకు కూడా ఇలాంటి శ్రద్ధ ఉండాలి. ఇలాంటి శపథం మన ఆత్మలతో చేసుకొని ఈ పనులు నిర్వహించాలి. ఏం చేశారు వారు మదీనా వాసులు? ఆ 12 మంది, మేము ప్రవక్త మాటను విని విధేయత పాటిస్తాము, అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఖర్చు చేస్తాము, మంచిని ఆదేశిస్తాము మరియు చెడును ఖండిస్తాము, అల్లాహ్ మార్గంలో నిందించేవాడి ఏ నిందను లెక్క చేయకుండా భయపడకుండా మీకు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సత్య ధర్మానికి సహాయం చేస్తూ ఉంటాము. మరియు మేము స్వయం మమ్మల్ని మరియు మా భార్య పిల్లల్ని కాపాడే రీతిలో మిమ్మల్ని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా కాపాడుతాము అని వాగ్దానం చేశారు. వీటన్నిటికీ బదులుగా మీకు స్వర్గం ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్తనిచ్చారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంతటి గొప్ప విషయం గమనించండి. అల్లాహ్ మనందరికీ ఇలాంటి సత్కార్యాలు, ఇలాంటి పుణ్యాలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. దానికి ప్రతిఫలంగా అల్లాహ్ మనందరికీ కూడా స్వర్గం ప్రసాదించుగాక. ఆ తర్వాత వారు మదీనా తిరిగి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ముస్అబ్ బిన్ ఉమైర్ మరియు కన్ను లేనటువంటి ఒక గొప్ప సహాబీ అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్ రదియల్లాహు తఆలా గారిని కూడా వెంట పంపారు. వీరిద్దరూ మదీనా వాసులకు ఖురాన్ బోధిస్తూ మరియు ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో ఖురాన్ పట్ల మన శ్రద్ధ ఎంతగా ఉంది ఒక్కసారి మనం ఆలోచించాలి. అలా వారి ఆధారంగా ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు. వారిలోనే ఖజ్రజ్ మరియు ఔస్ మదీనాకు చెందిన 2 పెద్ద తెగల నాయకులు అయినటువంటి ఉసైద్ బిన్ హుదైర్ మరియు సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు అన్హుమా ఇస్లాం స్వీకరించారు. పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు మదీనా వైపు హిజ్రత్ చేయాలని ఆదేశించారు. ఎందుకంటే మక్కాలో స్వతంత్రంగా ఉండి అల్లాహ్ ఆరాధన చేసేటువంటి అవకాశం లేదు గనక. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ హిజ్రత్ విషయంలో ఒకరికంటే ఒకరు పోటీ పడి ముందుకు వచ్చి హిజ్రత్ చేయడం ప్రారంభించారు. పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రియ గుహవాసి యారే గార్ హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారులిద్దరూ కలిసి హిజ్రత్ చేశారు. మదీనా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ముందే హిజ్రత్ చేసినటువంటి ముహాజిర్ ముస్లింలను కలుసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
మదీనా చేరుకున్న తర్వాత అన్నిటికంటే ముందు హిజ్రత్ చేసి వచ్చినటువంటి ఈ ముహాజిరీన్ మరియు మదీనాలో ఉండి ఇస్లాం స్వీకరించి ఈ ముహాజిరులకు సహాయం అందజేసిన అన్సార్, ముహాజిరీన్ మరియు అన్సార్ మధ్యలో సోదర భావ ఒప్పందాన్ని ఏర్పరిచారు. అప్పుడు వారి సంఖ్య 90. ఇక రండి మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం సయోధ్య శాంతి కుదర్చడంలో మరియు రాయబారులతో వ్యవహారంలో ఎలా ఉండేదో తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ముస్లింలందరి ఆశ్రయం ఒక్కటే. వారిలోని అత్యంత అల్పుడైనా సరే ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలడు. దానిని మిగతా ముస్లింలందరూ ఒప్పుకోక తప్పదు. అల్లాహు అక్బర్. గమనించారా? ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, విశ్వాసుల మరియు అవిశ్వాసుల మధ్య ఏదైనా ఒప్పందం ఉన్నప్పుడు దానిని భంగం చేయరాదు. ఆ ఒప్పందం యొక్క గడువు ఇంకా ఉన్నప్పుడు దాని గడువు పూర్తి కాకముందే మరో కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం కూడా సరి అయినది కాదు. అలాగే వారి వైపు నుండి ఏదైనా ద్రోహం జరగవచ్చన్న భయం ఉంటే ఒప్పందాన్ని భంగం చేస్తున్నామని వారికి స్పష్టంగా తెలియజేయాలి. కానీ వారి ఏదైనా ఒక తప్పును బట్టి వెంటనే వారిపై దాడి చేయడం ఇది సరి అయిన విషయం కాదు అని అబూ దావుద్లోని సహీ హదీసు ద్వారా మనకు బోధపడుతుంది. దీని ద్వారా ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శాంతియుతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలిపారు, ఎవరైనా ఒక వ్యక్తికి ఆశ్రయం ఇచ్చి పిదప అతనిని హత్య చేస్తే అలాంటి హంతకునితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, అలా హత్య చేసే వ్యక్తి కలిమా చదివినప్పటికీ తనకు తాను ముస్లింగా భావిస్తున్నప్పటికీ అతనితో నాకు సంబంధం లేదు అంటున్నారు. దీని ద్వారా కలిమా చదవని, ఇస్లాంలో రాని అవిశ్వాసులకు ఎలాంటి స్థానం ఇచ్చేవారు, ఎలాంటి వారికి శరణ ఇచ్చేవారు ప్రవక్త వారి యొక్క ఈ ఉత్తమ కారుణ్య గుణం ఎంత స్పష్టంగా తెలిసి వస్తుంది మనకు. ఇక ఎవరైతే ఈ రోజుల్లో ప్రవక్త వారిపై, ఇస్లాంపై తమ అజ్ఞానంగా మూర్ఖత్వంతో బురద చల్లుతూ ఉంటారో ఇలాంటి విషయాలు విన్న తర్వాత ఇకనైనా వారు స్వయంగా సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముసైలమా కద్దాబ్ ప్రవక్త చివరి కాలంలో ఒకతడు లేచాడు, నేనే ప్రవక్తను అన్నట్లుగా దావా చేశాడు. అసత్యవాది, అబద్ధీకుడు ముసైలమా, అతని పేరుతో కద్దాబ్, మహాఘోరాతి ఘోరమైన అసత్యవాది అన్నటువంటి బిరుదు అతనికి పడింది. ముసైలమా కద్దాబ్ యొక్క రాయబారులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త వారన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వారు వచ్చారు. వచ్చి వారేమన్నారంటే మాట సందర్భంలో, మేము ముసైలమాను అల్లా యొక్క ప్రవక్తగా నమ్ముతున్నాము. ఇది చాలా ఘోరమైన కుఫ్ర్, చాలా భయంకరమైన సత్య తిరస్కారం, అవిశ్వాసం. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ రాయబారులను హతమార్చడం అనేది ఉంటే నేను మిమ్మల్ని హతమార్చేవాడిని. అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త వారి ఈ పలుకులే రాయబారులను హత్య చేయకూడదు అన్నటువంటి ఒక చట్టంగా నిలిచాయి. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా రాయబారి ఇస్లాం స్వీకరిస్తే అతనిని తమ వద్ద ఆపుకునేవారు కాదు, అతన్ని తిరిగి తమ దేశానికి, తమ జాతి వారిలో పంపేవారు. శత్రువులు సహాబాలలో ఏ ఒకరితోనైనా
ప్రవక్తకు తెలియకుండా, ప్రవక్త ఇష్టం లేకుండా ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒప్పుకునేవారు, తెలిసిన తర్వాత దానిని కొనసాగించేవారు. ఎప్పటి వరకు? ఒకవేళ ఆ ఒప్పందం వల్ల ముస్లింలకు ఏ నష్టం లేకుంటే. ఆరో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఖురైష్లతో చేసిన ఒప్పందంలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. ఏమిటి? 10 ఏళ్ల వరకు, 10 సంవత్సరాల వరకు ఆ మక్కా ఖురైష్ విశ్వాసుల మధ్య, ముస్లింల మధ్య ఎలాంటి యుద్ధం జరగదు. అవిశ్వాసుల్లో నుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి ముస్లింల వద్దకు వెళ్తే వారు అతనిని తిరిగి వాపసు పంపించేయాలి. అల్లాహు అక్బర్. వాస్తవానికి ఇది న్యాయంతో కూడినది కాదు అని అనిపిస్తుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఒప్పందం వారితో చేస్తున్నారు కనుక ముస్లింలందరూ కూడా మౌనం వహించారు, ప్రవక్తకు సంపూర్ణ విధేయత చూపారు. దానికి బదులుగా దాని యొక్క బర్కత్ ఆధారంగా అల్లాహు తాలా ఎంత గొప్ప విజయం ప్రసాదించాడు. ముస్లింలలో నుండి ఎవరైనా అవిశ్వాసుల వద్దకు పోతే, అల్లాహు అక్బర్, గమనించండి, ముస్లింలలో నుండి ఎవరైనా అవిశ్వాసుల వద్దకు పోతే ఆ అవిశ్వాసులు అతన్ని తిరిగి ముస్లింల వద్దకు పంపరు, వాపసు చేయరు. కానీ అల్లాహు తాలా దీనిని, ఈ రెండు చూస్తున్నారు కదా చివరివి, దీనిని స్త్రీల విషయంలో రద్దు చేశాడు. వారిని పరీక్షించాలని, వారితో విచారణ జరపాలని ఆదేశించారు. దీని ప్రకారం ఏ స్త్రీ విశ్వాసి అని తెలుస్తుందో ప్రవక్త ఆమెను తిరిగి అవిశ్వాసుల వద్దకు పంపేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు ఆదేశించారు, ఏ స్త్రీలు అవిశ్వాసాన్ని విడనాడి ఇస్లాం వైపునకు హిజ్రత్ చేసి వస్తారో వారి మహర్లను, మహర్ తెలుసు కదా, పెళ్లి సందర్భంలో భర్త స్త్రీకి ఏదైతే ఇస్తాడో కన్యాశుల్కం అని మన వద్ద తెలుగులో అంటారు, మహర్. అయితే ఎవరైనా స్త్రీ అవిశ్వాసాన్ని విడనాడి ఇస్లాం వైపునకు హిజ్రత్ చేసి వస్తారో వారి మహర్లను అవిశ్వాసులకు వాపసు చెయ్యండి అని ప్రవక్త విశ్వాసులకు చెప్పారు. అందువల్ల ముస్లింలు వారి మహర్లను అవిశ్వాసులకు తిరిగి ఇచ్చేసేవారు. అవిశ్వాస పురుషుల్లో నుండి ఎవరైనా ముస్లింగా ప్రవక్త వద్దకు వస్తే ఆ అవిశ్వాసులు అతన్ని తీసుకువెళ్ళడానికి వస్తే ఆయన అతనిని తీసుకెళ్లడం నుండి నిరాకరించేవారు కాదు. ఎందుకంటే ఇంతకుముందు 6వ పాయింట్లో విన్నారు కదా, చూశారు కదా, మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసుల్లో ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే ముస్లింలు అతన్ని వాపస్ పంపేసేయాలి. కానీ ఎవరైనా ముస్లిం అవిశ్వాసుల వద్దకు వెళ్తే వారు పంపరు అన్నటువంటి విషయం. అయితే ఎవరైనా, ఈ 8వ విషయంలో ఏం చెప్తున్నాము, అవిశ్వాస పురుషుల్లో నుండి ఎవరైనా ముస్లింగా ప్రవక్త వద్దకు వస్తే ఆ ఇస్లాం స్వీకరించిన వ్యక్తిని తీసుకోవడానికి అవిశ్వాసులు వస్తే ప్రవక్త రద్దు చేసేవారు కాదు, తీసుకు వెళ్ళడం నుండి ఆపేవారు కాదు. అదేవిధంగా అతని, ఆ ముస్లిం ఎవరైతే ఇస్లాం స్వీకరించి వచ్చాడో అతనిని తిరిగి వెళ్ళిపోమని బలవంతం కూడా చేసేవారు కాదు, మరియు నువ్వు వెళ్ళిపో అని ఆదేశించేవారు కూడా కాదు. ఇక వారు తీసుకపోతూ ఎప్పుడైనా ఆ వ్యక్తి ఆ అవిశ్వాసుల్లో ఎవరినైనా హతమారిస్తే లేదా ఎవరి సొమ్మునైనా దోచుకుంటే, ఎవరినైనా ఆ అవిశ్వాసుల్లోని ఎవరిదైనా సొమ్ము తీసుకుంటే అతడు ముస్లింల చేతుల నుండి కూడా జారిపోయాడు, మరియు అటు అవిశ్వాసుల్లో కూడా ఇంకా చేరలేదు. గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ఈ పనిని నిరాకరించేవారు కాదు, మరియు అతను చేసిన హత్యకు ఎటువంటి జమానత్ పరిహార బాధ్యత కూడా తీసుకునేవారు కాదు. 9వ విషయం, ఖైబర్ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆయన వారితో ఈ షరతుపై ఒప్పందం చేసుకున్నారు, వారిని అక్కడి నుంచి బహిష్కరించబడును, మరియు వారి స్వారీలు
మోయగలిగే సామానులే వారు తీసుకువెళ్ళాలి. మరియు వారి బంగారం వెండి ఆయుధాలకు ప్రవక్తయే అధికారులవుతారు. ఇంకా వారితో జరిగిన ఒప్పందంలో వారి భూమిలో పండే పంటలో సగం ముస్లింలకు మరియు సగం వారికి, ముస్లింలు కోరుకున్నన్ని రోజులే వారు అక్కడ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం వారి వద్దకు సరైన అంచనా వేసే ఒక నిపుణుడిని పంపేవారు. అతను ఆ చెట్లలో ఉన్నటువంటి పండ్లను చూసి పండిన తర్వాత అవన్నీ కలిసి ఎంత అవుతాయి, సగం సగం ఏదైతే ఒప్పందం జరిగిందో దాని ప్రకారం ముస్లింలకు ఎంత వస్తుంది అన్నది అంచనా వేసేవాడు. మరియు ముస్లింల వాటాకు ఆ యూదులనే బాధ్యులుగా చేసేవారు, హామీదారులుగా ఉంచేవారు. మిగిలినది వారు తమ ఇష్టంతో ఇష్ట ప్రకారం చేసుకునేవారు. ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం రాజులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడంలో మరియు రాయబారులను లేఖలు ఇచ్చి పంపడంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబియా నుండి తిరిగి వాపసు రాగానే రాజుల వైపునకు ఉత్తరాలు, లేఖలు రాయడం, రాయబారులను, దూతలను పంపడం మొదలుపెట్టారు. ఆయన రోమా ఎంపైర్ రాజుకు ఓ లేఖ రాసి దూత ద్వారా పంపారు. మరియు ఆ హిరకల్, అక్కడి ఆ రాజు ఇస్లాం స్వీకరించాలనుకున్నాడు. స్వీకరించడానికి చాలా దగ్గరగా ఉండే. అంతలోనే అతని దర్బార్లో ఉన్నటువంటి క్యాబినెట్లో ఆ సందర్భంలో ఉన్నటువంటి ఎందరో మినిస్టర్లు అతనికి తప్పుడు సలహాలు ఇచ్చి బెదిరించి ఇస్లాం స్వీకరించడం నుండి అడ్డుకున్నారు. కనుక అతడు స్వీకరించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబిసీనియా, ఇథోపియా అని చెప్పుకున్నాము కదా, హబషా, అక్కడ ఉన్న నజ్జాషి వద్దకు ఒక దూతను పంపారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశం నజ్జాషికి చేరవేశాడు. నజాషి ఇస్లాం స్వీకరించాడు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొద్ది రోజుల తర్వాత నజాషి చనిపోయిందని వార్త వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో జనాజా గాయబనా చేయించారు. మూడో విషయం, ముఆద్ బిన్ జబల్ మరియు అబూ మూసా అష్అరీ రదియల్లాహు అన్హుమా వారిని యమన్ వాసుల వద్దకు పంపారు. వారందరూ ఏ గొడవ లేకుండా వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఇక రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం కపట విశ్వాసుల వ్యవహారాలలో, మునాఫికీన్ ఉన్నారు కదా, మునాఫికీన్ వారితో ఎలా వ్యవహరించేవారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కపట విశ్వాసుల బాహ్య ఆచరణను స్వీకరించేవారు మరియు వారి యొక్క అంతర్గత విషయాలను అల్లాపై వదిలేసేవారు. రుజువు మరియు ఆధారాలతో వారితో చర్చ జరిపేవారు. ఆయన కొన్నిసార్లు వారి పట్ల దృష్టిని మరల్చుకునేవారు, మరికొన్నిసార్లు కఠినంగా వ్యవహరించేవారు. ఏది ఏమైనా సర్వసామాన్యంగా ప్రభావవంతమైన మాటలతో వారికి ఉపదేశం చేస్తూ ఉండేవారు. రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయాలు గెలుచుకోవడానికి వారితో పోరాడలేదు, యుద్ధం ఆయుధాలతో చేయలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పేవారు, ముహమ్మద్ తన సహచరులనే హతమారు చేస్తున్నాడు అని ప్రజలు అనుకుంటూ తిరగడం నాకు ఇష్టం లేదు. ఈ విధంగా ప్రవక్త వారి వివిధ వ్యవహారాల గురించి, ప్రవక్త వారి ధర్మ ప్రచారం గురించి పద్ధతులను, విధానాలను ఈరోజు తెలుసుకున్నాము. ఆయా సందర్భాల్లో వాటిని పాటించే అటువంటి సద్భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.